తెలంగాణ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే నామినేషన్ల సందడి మొదలు కానుంది. పార్టీలు లోకల్ వార్ పై ఫోకస్ పెట్టనున్నాయి. తెలంగాణలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల కారణంగా ఇన్నాళ్లు ఆగిన ఎన్నికల ప్రక్రియ కోర్టు ఆదేశాలతో ఊపందుకున్నాయి. 3 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. గురువారం నుంచే తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజులో ఉంటాయి. 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్లో ఎన్నిక చేయబడతారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది. నోటిఫికేషన్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లున్నారు. గతంలో పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. రిజర్వేషన్ల కారణంగా కొంతకాలం ప్రక్రియ ఆగిపోయింది. అయితే హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాను ఇప్పటికే వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్ల జాబితా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానన్నారు. మాట ఇస్తే తప్పేది లేదన్నారు. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పిందన్నారు. ఎన్నికలు జరిగేది కేంద్ర నిధుల కోసమేనని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో లోకల్ సందడి ఇప్పటికే మొదలైంది. సర్పంచ్లు, వార్డుల రిజర్వేషన్లపై చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన తొలగింపుతో ఈసారి ఆశావాహుల సంఖ్య పెరిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.